మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ రాజీవ్ గృహకల్ప కాలనీలో పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారంగా పోచారం మున్సిపల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పాలకూరి నాగరాజుగౌడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మంది బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు సొంత ఇంటి కలలు నెరవేర్చి రాజీవ్ అభయహస్తం పెన్షన్లు, విద్యార్థుల కొరకు ఫీజు రియంబర్స్మెంట్, రైతు రుణమాఫీ, పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, 108, 104 లాంటి వైద్య సౌకర్యాలు, రాష్ట్రంలో జలయజ్ఞం ద్వారా అనేక సాగునీటి ప్రాజెక్టులు కట్టి ఎన్నో ఎకరాలకు నీళ్లు ఇచ్చి రైతులను రాజును చేశాడని, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలను దృష్టిలో పెట్టుకుని వారి కోసం ఎన్నో పథకాలను, సేవలను అందించిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందని, అటువంటి నాయకుడిని ఎల్లవేళ్లా గుర్తుంచుకొని ఆయనకు ప్రతి ఒక్కరూ నివాళులర్పించాలని, పేద ప్రజలకు ఆయన నిర్మించిన రాజీవ్ గృహకల్ప పేరుతోటి ఎంతో మందికి ఇంటి కలను నెరవేర్చిన ఆ మహానుభావుని విగ్రహం ఈ రాజీవ్ గృహకల్ప కాలనీలో స్థాపించుకోవాలని, దానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గృహకల్ప వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గోకారం ఆంజనేయులు గౌడ్, పోచారం గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యులు సారంగండ్ల రమేష్ కుమార్, ఉష్కమూరి వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు జాఫర్ హుస్సేన్, బి అనిల్ కుమార్, కొండయ్య, యువజన నాయకులు మధుకర్ రెడ్డి, వినయ్, భాను ప్రకాష్ రెడ్డి, ఆదర్శ ఫ్రెండ్స్ యూత్ సభ్యులు బోదాస్ సురేష్, హెండిగా మధు, సతీష్, రాజు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని మన గ్రామ శాఖ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అసలు నిజంగా మనకు పేద ప్రజలకు ఈరోజు మీద ఉంటున్నామంటే రాజశేఖరే మనకు కారణం. దీనికి అసలు హైదరాబాద్ నుండి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వివిధ కులాలు కానీ కులాలకు అతీతంగా ఎవరైతే ఇల్లు అప్లై చేస్తే వాళ్ళకు రాజీవ్ గృహకల్ప ఇవ్వడం జరిగింది. అసలు రాజశేఖర రెడ్డికి మనం ఆయన చనిపోవడం కూడా అసలు ఇంటింటికి కూడా ఆ రోజు అందరూ ఏడవడం జరిగింది. అసలు ఈ జయంతి ప్రోగ్రాం అనేది ప్రతి సంవత్సరం ఈ రాజీవ్ గృహకల్పలో ఘనంగా చేస్తున్నాం కాబట్టి దాన్ని పురస్కరించుకొని కూడా అసలు వాస్తవానికి రాజశేఖర రెడ్డి ఇల్లు ఇచ్చింది కాబట్టి ఆయన బొమ్మ కూడా పెడితే బాగుండని చెప్పి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అయితే మన ప్రభుత్వం లేదు కాబట్టి అప్పుడు రాజశేఖర బొమ్మ కూడా వేరే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా వచ్చే జయంతి వరకు రాజశేఖర రెడ్డి విగ్రహం పెడితే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ జనాభా 10,000 జనాభాకు తగ్గట్టుగా అన్ని సౌకర్యాలు, కిషన్ వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ మంచి, అసలు మేము సిటీలో ఉన్నప్పుడు కూడా కనీసం ఒక ఇల్లుకు అప్పట్లో 3,000 రూపాయలు కట్టే ఇల్లు అప్లై చేస్తే ఎవరు అప్లై చేసినా కూడా అందరు ఎంక్వైరీ చేసి అందరికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇల్లు వస్తాయని చెప్పి ఎంతమంది ఆశపడి ఎంతమంది పెట్టినా కానీ ఆ డబుల్ బెడ్రూమ్ అని పెట్టి ఎవరెవరికో వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చినా కూడా ప్రతి విలేజ్కి పోతే కూడా ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది, కానీ ఇంతవరకు కేసీఆర్ ఇచ్చిన ఇల్లు ఒక్కటన్నా చూపిస్తే దానికి మేము దేనికైనా చాలని అనుకుంటున్నాము. ఇప్పుడు ఏ ఊరికో ఇందిరమ్మ ఇల్లు ఉంది. మళ్ళా లావాన్ పట్ట కింద కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా భూమి లేని వాళ్ళకు కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా భూమి ఇవ్వడం జరిగింది. అసలు ఈ రాజశేఖర రెడ్డి చనిపోవడం అనేది మాకు చివరి లోటు. అటువంటి ముఖ్యమంత్రి అసలు మేము చూడలే. కేసీఆర్ పామదలో ఉండి అసలు పాలన ఎట్లా చేసిండో అర్థం కాలే. రాజశేఖర రెడ్డి వచ్చినాకనే 108 వచ్చింది, ఆరోగ్యశ్రీ వచ్చింది, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. అది చదువుకున్న వాళ్ళకు కూడా పేద విద్యార్థులు కూడా మంచి పొజిషన్లోకి వచ్చి కూడా ఇప్పుడు ఒక్కొక్కడు గవర్నమెంట్ ఎంప్లాయీ 60-70 వేల జీతం తీసుకొని ఆయన బొమ్మ ఇంట్లో పెట్టుకోరు. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకు కూడా తప్పకుండా ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన రాజీవ్ గృహకల్పలో కొన్ని అలాట్మెంట్ కానీ ఉన్నాయి. ఆ అలాట్మెంట్ కానీ కూడా మన ప్రభుత్వం మన సంబంధిత అధికారులకు చెప్పి అవి కూడా లేని వాళ్లకు ఇల్లు ఇస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పటికీ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గోకారం ఆంజనేయులు మాజీ అధ్యక్షుడు, లడ్డా, రేషన్ అలీలు, సురేష్ భాయ్, కొండయ్య, మన వార్డు నెంబర్ వెంకటేష్ గారు, మన లక్ష్మక్క, మన జాఫర్ హుస్సేన్ గారు, అందరి పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను ఇంతటి ముగిస్తున్నాను. ఈరోజు పోచారం మున్సిపాలిటీ రాజీవ్ గృహకల్ప గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు భారీ ఎత్తులో మేము సంతోషంగా జరుపుకుంటున్నాము. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అందరిలో లేకుండా మా యొక్క అభిమానుల గుండెల్లో పదిలంగా ఉన్నారు. వారు చేసిన సేవా కార్యక్రమాలే ఈరోజు ఎంతో ఆదర్శవంతంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మెరుపుదిద్దుకునే పరిస్థితి ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేస్తున్నటువంటి సేవలు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సేవలను రెండు ఏ రకంగా కంపేర్ చేసినాను. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, పేదల పార్టీ అని చెప్పేసి తీర్చిదిద్దడానికి రేవంత్ రెడ్డి గారు కంకణబద్దులై ఈరోజు ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి సంకల్పంతో ఎన్నలేని సేవలు అందించడానికి చాలా అన్ని విధాలుగా రూపకల్పన చేస్తూ మనకు ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యాలు అందించే విధంగా చేస్తున్నాము. గతంలో మన రాజీవ్ గృహకల్ప ఏర్పడిన నాటి నుండి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనందున మేము ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం నెలకొల్పుకునే అవకాశం మాకు రాలేదు. ఈసారి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎట్టి పరిస్థితులను మళ్ళీ వచ్చే జయంతికి మేము రాజశేఖర రెడ్డి గారి విగ్రహం రాజీవ్ గృహకల్ప కాలనీలో నెలకొల్పి సంబరాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఆల్ది వాసులు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు, పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు అందరూ ఒకే మాట అనే విధంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం నెలకొల్పుటకు కంకణబద్దులై ఉండాల్సిందిగా నేను అందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాను.